విద్య నేర్చుకునే దశలో తర్కం చాలా ఉపయోగపడుతుంది. జిజ్ఞాస గురుగ్రహ కారకత్వం, తర్కం బుధగ్రహ కారకత్వం. చెప్పేవారికి వినేవారికి కూడా సృజనాత్మకత అవసరం. ఈ సృజనాత్మకత శుక్రగ్రహ కారకత్వం. మనోవేగం ద్వారా లక్షలాది విషయాల దర్శన జ్ఞానం అబ్బుతుంది. చంద్రుడు మనఃకారకుడు. శుక్లపక్ష దశమి నుండి పౌర్ణమి వరకు చంద్రుడు మహాశుభుడు. జ్యోతిష విద్యకు చంద్ర బుధ గురు శుక్ర శుభగ్రహాలు జాతక చక్రంలో కేంద్ర కోణాలకు సంబంధం ఉండాలి. అప్పుడు జ్యోతిష్కుడికి దివ్య దృష్టి ఏర్పడుతుంది. ఇది శుక్రుని యొక్క ఫలితం. వాక్శుద్ధి కలుగుతుంది. ఇది గురుని యొక్క ఫలితం. అరక్షణములో అద్భుతమైన ఆలోచన చంద్రుని యొక్క ఫలితం. ఇదంతా ఒక చట్రంలో ఇమర్చగల మేధస్సు బుధగ్రహ ఫలితం. పాపగ్రహ దృష్టి వలన, పాపగ్రహాలతో కలయటం వలన పరస్పర వ్యతిరేకమైన కొన్ని ప్రతికూల విషయాలు కూడా ఈ శుభగ్రహ కారకత్వాలలో ఉన్నాయి. ఉదాహరణకు చంద్రుడు పాడైతే చిత్తచాంచల్యం, మతి భ్రమణ. బుధుడు పాడైతే మూర్ఖత, వితండవాదం. గురువు పాడైతే దర్పం. శుక్రుడు పాడైతే మదం. సందర్భం వచ్చింది కాబట్టి ఈ పరస్పర వ్యతిరేక కారకత్వాల గురించి మాట్లాడుకుందాము. సహజ పాపగ్రహమైన రవి స్థితి వలన మరియు ఆధిపత్యం వలన శుభుడుగా కూడా మారతాడు. రవి ఆత్మవిశ్వాసానికి కారకుడు. రవి పాడైతే పొగరు. శని సహజ పాపగ్రహం. మకర, కుంభ, వృషభ, తుల, మిథున, కన్యా లగ్నాలకు శుభుడు. ప్రత్యేకించి శని భగవానుడు యోగకారకుడై శుభ ఫలితాలను ఇచ్చే సందర్భంలో అంతులేని సంయమనాన్ని ప్రసాదిస్తాడు. శని పాడైతే సోమర్తనం, మందం. అదేవిధంగా పాపగ్రహమైన కుజునికి కూడా మంచి చెడు పరస్పర వ్యతిరేక కారకత్వాలున్నాయి. జాతకునిలోని కార్యశీలతకు కుజుడే కారకుడు. అర్థం లేని ఆవేశానికి కూడా కుజుడే కారకుడు. మంగళుడు అంటే శుభుడని అర్థం. శుభకార్యాలలో వినిపించే మంగళ స్వరములకు, మంగళ వాయిద్యాలకు కుజుడే కారకుడు. తమాషా ఏమిటంటే ఈ మంగళుడే అమంగళుడు అంటే అశుభుడు. మంగళవారం శుభకార్యాలకు నిషిద్ధం. మంగళవారానికి అధిపతి కుజుడు. అందుకే జ్యోతిష్యంలో గురుదృష్టి గురుదృష్టి అని అందరూ గోల పెడుతుంటారు. జ్యోతిష్యం కాంతి శాస్త్రం కదా. గురుదృష్టి వలన పాపగ్రహ ఫలితాలు పలసబడటం జరుగుతుంది. అందుకేగా పూర్వకాలంలో గురుకుల విద్యాబోధన అమలులో ఉండేది. అంటే బాల్యంలో ఒకసారి విద్యాబోధన నిమిత్తం గురుకులంలో చేర్పిస్తే 2 దశాబ్దాలు విద్యనభ్యసించి మరలా యవ్వన కాలంలో బయటకు వచ్చేవారు. ఈ విధంగా చేయటం వలన ఒక విద్యార్థి తన జన్మకాల పాపగ్రహ స్థితి వలన జీవితంలో అర్థం లేని ఆవేశంతో దుస్సంఘటనలకు పాల్పడాలనే భావప్రేరణకు లోనైనా కీలకమైన బాల్య దశలో గురువు నుండి తీసుకోబడిన గ్రహకాంతి అతన్ని అదుపులో ఉంచుతుంది. అందుకే విద్యాబుద్ధులు అనే నానుడి ఏర్పడింది. ఏ సమాజంలో అయితే విద్యా వ్యవస్థ సవ్యంగా ఉంటుందో ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది. అట్టి అభ్యుదయ సమాజంలో జ్యోతిష్కుడు అవసరమే ఉండదు. శుభ ఫలితాల రహస్యాల గురించి చెబుతున్న ఈ వీడియోలో ఇతర అంశాలు ఏమీ ఉండవు. అంతా కార్యాకారణ సంబంధమే. తులా లగ్నంలో లగ్న భాగ్యాధిపతులైన శుక్రబుధుల యోగదాయకమైన కలయిక ఈ స్క్రిప్టు రాసిన సమయంలో ఉన్న గ్రహస్థితి. కమ్యూనికేషన్స్ కు ప్రతీక అయిన 3వ భావం నుండి ఆ భావాధిపతి గురువు భాగ్యస్థానంపై దృష్టి. ఈ విధంగా జ్యోతిష్కుడు ప్రతి కీలక సంఘటనకు, సన్నివేశానికి రాశిచక్రం రూపొందించి పరిశీలనా దృష్టితో చూడవలసిందే. మనం చూడని గత జన్మల గురించి, ఉందో లేదో తెలియని పునర్జన్మల గురించి మాట్లాడలేను గాని గాలిని చూడకపోయినా స్పర్శానుభూతి ద్వారా ఏ విధంగా ధృవీకరించుకోగలుగుతున్నామో అదే విధంగా పరిశోధన దిశగా సంఘటనలను శ్రద్ధగా పరిశీలించితే అనేక విషయాలకు ఆనవాళ్లు దొరుకుతాయి. ఒకసారి తిరుపతిలోని ఒక స్టార్ హోటల్లో ఫీమేల్ ఎగ్జిక్యూటివ్స్ కోసం ఇంటర్వ్యూ కండక్ట్ చేశాను. ముందు నుండి చెబుతూనే ఉన్నాను, నా జీవితం అంతా సమాంతరంగా జ్యోతిష పరిశోధన చేస్తూనే ఉన్నాను. వచ్చిన వారందరి జన్మ నక్షత్రం అడిగి తెలుసుకుని వారి బయోడేటా మీద నోట్ చేసుకున్నాను. మొత్తం 68 మంది వచ్చారు. వారిలో 65 మంది హస్తా నక్షత్రంకు చెందినవారు.
అందరూ ఒకరిని మించి ఒకరు అందంగా ఉన్నారు. 6 శుక్రునికి, 5 బుధునికి, 6+5 కలిపితే 2 చంద్రునికి సంకేతం. హస్త చంద్ర నక్షత్రం. వృషభ, మిథున, కర్కాటకాలు ఒక క్రమంలో ఉంటాయి. 27 నక్షత్రాలుండగా అంతమంది ఒకే నక్షత్రానికి చెందిన వారు రావటం కేవలం యాదృచ్ఛికమని ఎలా నిర్ణయించగలం? గాలిని స్పర్శ ద్వారా గుర్తించిన విధంగానే మనకు తారసపడే జీవాత్మలతో గతంలోనే సంబంధ బాంధవ్యాలున్నాయని విశ్వసించవలసిందేగా. అందువలన జ్యోతిష్యం నిమిత్తం నన్ను సంప్రదించిన వారు నాకు కాల్ చేసిన మాసం, వారం, హోరాలతో పాటు ఆ సమయానికి జాతక చక్రం తయారు చేసి శుభాశుభాలు పరిశీలించడం అలవాటు చేసుకున్నాను. అంటే ఏదో రుణానుబంధం కారణంగానే ఆ జాతకుడు లేదా జాతకురాలు నన్ను సంప్రదిస్తున్నారని అర్థం చేసుకుని వారికి తగిన సేవలు అందించి నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. వారిచ్చిన ఫీజు కూడా పరోపకార కర్మలకు, ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేయటం అలవాటు చేసుకున్నాను. నేను చెబుతున్న శుభ ఫలితాలు జరగటం వెనుక గల రహస్యాలలో ఇది కూడా ఒకటి. జ్యోతిష సేవలకు సంబంధించి గత 3 దశాబ్దాలలో కేవలం ఒక్కసారి ఒకరికి యంత్రం ఇచ్చాను. అప్పుడు కూడా ఆ యంత్రాన్ని మా పూజా మందిరంలో ఉంచి 11 రోజులు ఆ యంత్రానికి పూజ చేసి ఆ తర్వాత కొరియర్ సర్వీస్ ద్వారా దూర ప్రాంతంలో ఉన్న క్లయింట్కు పంపించాను. క్లయింట్ అంటే జాతకురాలి తండ్రి. ఆమె వివాహ నిమిత్తమే ఒరిస్సా నుండి హైదరాబాదులో ఉన్న నన్ను సంప్రదించేందుకు హైదరాబాదులోని నా పాత క్లయింట్ను వెంటబెట్టుకుని వచ్చాడు. ఆ తర్వాత నెల రోజులకే ఆ అమ్మాయికి వివాహం జరిగిందని వారు నన్ను స్వయంగా సంప్రదించి కృతజ్ఞతలు తెలియజేసి వెళ్లారు. ఈ సందర్భంగా తాయిత్తులు, రక్షరేకులు, రత్నాలు ఇచ్చి డబ్బు తీసుకుంటున్న జ్యోతిష్కుల గురించి కూడా మీకు చెప్పాలి. 2వ తరగతి విద్యార్థికి 10వ తరగతి పాఠ్య పుస్తకాలు అర్థం కావు. ఉపాధ్యాయుడి బోధనా ప్రతిభ సులభ శైలిలో ఉన్న అర్థం కావు. అందువలన విద్యావంతులైన పరిణితి చెందిన వారికి చెప్పినట్లుగా అందరికీ చెబితే కుదరదు. అక్షర జ్ఞానం లేని వారికి, అంతగా పరిణితి చెందిన వారికి ఒక తాయెత్తు, ఒక రాయి, ఒక యంత్రం ఇచ్చిన ఎడల తమ జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతుందని నమ్మకం కుదురుతుంది. తాయెత్తు, రాయి, యంత్రం వీటిని ఆలంబనగా చేసుకుని తమకు తెలియకుండానే వారంతా నమ్మకంగా కోరుకుంటున్నారు. చదువుకోని వారే కాదు, ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా వారి జాతకాలలో లగ్న, పంచమ, నవమ స్థానాల్లో కేతువు ఉంటే లేదా లగ్నాధిపతితో కేతువు కలిసి ఉంటే తాయెత్తులకు, రాళ్లకు, యంత్రాలకు శక్తులు ఉంటాయని విశ్వసిస్తారు. ఏది ఏమైనా గాని ప్రతి ఒక్క వ్యక్తి ఒక సృష్టి. ఇది సదా స్ఫురణలో ఉండటం మంచిది. కాబట్టి తాయెత్తులు, రాగిరేకులు, రత్నాలు ఇచ్చే జ్యోతిష్కుల జీవన విధానం కూడా సమాజ సేవే. అయితే అంతగా స్తోమత లేని పేద, మధ్యతరగతి వారి నుండి వేలకు వేలు వసూలు చేయటం వలన జాతకుల మనోవేదన పలు పర్యవసనాలకి కారణమవుతుంది. పవిత్రమైన జ్యోతిష విద్యలో కూడా వ్యాపార సంస్కృతి చొరబడటం దురదృష్టకరం. రికార్డింగ్ చేసే సమయంలో విషయాలు కొన్ని తగ్గించాలనుకున్నాను. కానీ ఏ వాక్యం ఎవరికి ఎప్పుడు ఉపయోగపడుతుందో చెప్పలేము. మీకు అనవసరమని అనిపించిన వాక్యం వేరొక వ్యక్తికి అవసరమవుతుంది. కామెంట్స్ చదివి సమాధానం ఇచ్చే సమయం లేనందున కామెంట్స్ డిజేబుల్ చేశాను. అయినప్పటికీ అకాడమిక్ ఇంట్రెస్ట్ తో ఎవరైనా నన్ను సంప్రదించాలి అనుకుంటే నా మెయిల్ ఐడి, నా సెల్ నంబరు ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, గమనించగలరు. నాకు చాలా చెప్పాలని ఉంది. అందుకే ఈ వీడియో ఎక్కడ ముగించినా సశేషమే. మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.